4000 ర్యాంకు పోవాల్సి వచ్చింది. దానివల్ల ఎంతో కష్టపడి 6వ తరగతి నుంచి 6, 7, 8, 9, 10, 11, 12 7 సంవత్సరాలు కష్టపడి 24 అవర్స్ రౌండ్ ద క్లాక్ కష్టపడి వాళ్ళ ఒక ఎయిమ్స్ అనే టార్గెట్తో ఎంతో కష్టపడి చదివి 680 మార్కులు తెచ్చుకున్నా సరే ఎయిమ్స్ రాని సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది గ్రేస్ మార్కులు తీసిన వాళ్ళకి రీనీట్ పెట్టడం ద్వారా దాదాపుగా అందరికీ కూడా 1500 ర్యాంకులు ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా మందికి చాలా మెరిటోరియస్ స్టూడెంట్స్కి మన ఆల్ ఇండియా కోటాలో కానీ ఎయిమ్స్లో కానీ మన తెలంగాణ ఆంధ్ర నుంచి కానీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళొక్కరికే కాదు, ఇది ఉపయోగం అనేది ఏ ఒక్కడు ముందుకు వెళ్ళినా సరే లాస్ట్లో ఉన్న వాడికి కూడా ఉపయోగం జరిగే అవకాశం ఉంది. సో కొంతమంది తెలంగాణ నుంచి కనీసం ఒక 50 ఈ లెక్కన కనీసం 50 మంది విద్యార్థులకైనా సరే ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళడం వల్ల లాస్ట్లో ఉన్న 50 మంది విద్యార్థులకి డెఫినెట్గా మెడికల్ సీట్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ అవకాశం కల్పించే సుప్రీంకోర్టు నుంచి డెసిషన్ రాకముందే ఈ గ్రేస్ మార్కులు అనే విధానాన్ని విత్డ్రా చేసుకొని వాళ్ళకి రీనీట్ పెట్టాలి అనే ఉద్దేశాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవడం వల్ల చాలా మందికి బెనిఫిట్ జరిగింది.